ఎంత గుండె ధైర్యం నీకు! నీ దగ్గర ఎంత ప్రశ్న మనసు వచ్చేసింది! దేవుని వాక్యానికి నువ్వు ఎంత అవిధేయురాలు అయిపోతున్నావు! దేవుని వాక్యాన్ని ఎంత పక్కన పెడుతున్నావు! వాక్యము నీ లోపల లేకుండా దాన్ని బయటికి పంపించావా, ప్రభు కూడా వెళ్ళిపోతాడు. బైబిల్లో పాపాన్ని పాపంగా రాసిన ఏకైక గ్రంథం ఇదొక్కటే రాసింది. పాపం పాపమే, నీతి నీతిగానే రాశాడు. ఎవడు ఏ పాపం చేశాడు ఆ పాపాన్ని మార్చిరాలేదు, ఉన్నది ఉన్నట్టుగానే రాశాడు. ఎంతో మంది దైవజనులు వారి యొక్క జీవితంలో కష్టాలు, కన్నీళ్లు వీటన్నిటిని కూడా ఓర్చుకొని త్యాగపూరితమైనటువంటి ఆలోచనతో నిండుకున్నటువంటి వాళ్ళై వారు పరిచర్య జరిగించేటటువంటి వారు. అండ్ ద అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే మిమ్మల్ని అందరినీ కూడా దేవుని రాజ్యంలో నిలబెట్టాలి. అదే ఉద్దేశం, అంతకంటే వేరే ఉద్దేశాలు ఏం లేవు.